నమస్తే మిత్రులారా, నేను ఒకటే మాట చెప్తున్నాను, వినండి. మనము ఎవరికైనా ఏ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఓడిపోయాను అనేది కాదు. ఓడిపోయినా సమాధానం చెప్పాలి ప్రజలకి, గెలిచినా సమాధానం చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఒక నాయకుడు అన్నప్పుడు ప్రతి ఒక్కరి సమాధానం చెప్పే హక్కు ఒక నాయకుడికి ఉంటుంది. ప్రజలు ఏనుకున్నా పర్లేదు, నిలబడ్డప్పుడు సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఇంకోళ్ళు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, ఎవరైనా కానీ ఏంటంటే ఓడిపోతే నేను ఓడిపోయాను ఇంట్లో కూర్చోద్దు. దానికి మళ్ళీ ప్రజలు రావాలి, సమాధానం చెప్పాలి, నన్ను ఓడగొట్టారని చెప్పేసి ఫీల్ అవ్వకుండా ప్రజల్లో వచ్చి పని చేసేటానికి ముందుకు రావాలి. మంచోళ్ళు ఏంటంటే నేను ఓడిపోయాను కదా, నేను ఎందుకు రావాలని చెప్పేసి మంచి మనుషులు చాలామంది ఇళ్లలో ఉండిపోతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మంచి మనుషులు అనేటోళ్ళు, గొప్పగా ఉండే మనుషులు బయటికి రావాలి, ప్రజలు న్యాయం అన్యాయం అనేది చూడాలి. ఇది దుర్మార్గ పని చేసేటోళ్ళు, డబ్బులు దోచుకునేటోళ్ళు, చాలా ఆస్తులు సంపాదించుకునేటోళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడు వెనకబడుతూనే ఉంటారు. నేను నిలబడ్డా, నేను ఓడిపోయినా కాబట్టి నేను ఇంట్లోనే ఉంటా, నేను బయటకు రాననేది కాదు. అట్లాంటి వాళ్ళందరూ రండి, ప్రజలను బాగుపెడదాము. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి, చాలామంది ఓడిపోయాము, మనకెందుకు, మన పని మనం చేసుకుందాం అనేది కాదు. అట్లాంటి వాళ్ళు మంచోళ్ళే ఓడిపోతారు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇక్కడ మంచి మనిషి అనేటోడు వెనక ఎప్పుడు ఉంటాడు. మంచి మనిషి అనే మనిషి ఎవరైనా సరే, ఇటు ఎలక్షన్లో కానీ, వ్యాపారంలో కానీ, ఇంకోటి కానీ వాళ్ళు వెనక ఉండిపోతారు. చెడు మనిషి ఏంటంటే 1-2 పుట్టించి డబ్బులు సంపాదించుకునే మనిషి ఎప్పుడు ముందే ఉంటాడు. అతనికి తెలుసు ఏ టైప్లో వాళ్ళకి మోసం చేయాలి, ప్రజలకు కానీ, ఎవరికైనా, ఏ వ్యాపారస్తుడైనా ఏదైనా ఇప్పుడు ఏదంటే షాప్ పెట్టినా ఏం చేసినా వాళ్ళకు బాగా లుక్ పెట్టి జనాన్ని డబ్బులు కొట్టేసి వాళ్ళని చేసేటోడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, వ్యాపారం చేసినా లేకపోతే ఇంకోటి చేసినా మంచి మనిషి అనేటోళ్ళు స్టక్ అయిపోయారు. వాళ్ళ బయటికి రావాలి, మంచి మనుషులు తీసుకొని రావాలి, మన ప్రజలకు న్యాయం చేద్దాము అని నేను చెప్తూ నేను సేవ తీసుకున్నాను AL9 న్యూస్ ఛానల్ నుంచి. నమస్తే మిత్రులారా, AL9 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.